గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. టీఆర్ఎస్ పార్టీపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ ఫైర్. ఎన్నికల వాగ్దానాలు నెరవేర్చని టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఓట్లు అడిగే హక్కు లేదని ఆగ్రహం. మరో మంచు కాశ్మీర్ని తలపిస్తున్న ఆదిలాబాద్ జిల్లా వాతావరణం. అనూహ్య మార్పుతో అన్నదాతల ఆందోళన. టీడీపీ హయాంలో అసెంబ్లీలో రాజధానిపై చర్చ. రాజధాని మార్పుపై జగన్పై నిప్పులు చెరిగిన సిపిఐ నారాయణ. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ టీఆర్ఎస్ పార్టీపై విమర్శల వర్షం కురిపించారు. అనేక ఎన్నికల వాగ్దానాలు నెరవేర్చిన ఈ ప్రభుత్వానికి ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. 3 లక్షల కోట్ల అప్పులు ప్రజల మీద భారం మోపిన టీఆర్ఎస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని అన్నారు. ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయకుండా, యూనివర్సిటీలలో వీసీల నియామకాలు చేపట్టకుండా, అనేక ప్రభుత్వ పాఠశాలలను మూసివేసుకుంటూ ఈచ్ వన్ టీచ్ వన్ అనే నినాదం కేసీఆర్ తీసుకువచ్చిండు. ఆయన ఈచ్ వన్ డ్రింక్ వన్ అనే బదులు పొరపాటున ఈచ్ వన్ టీచ్ వన్ అన్నట్టుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నియంత్రత్వ పోకడలు కలిగిన టీఆర్ఎస్ పార్టీని రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో చిత్తుగా ఓడించండని తెలిపారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో ప్రశ్నించే గొంతుగా కాంగ్రెస్ పార్టీని గెలిపించండని ఆయన అన్నారు. ఈ నెల 22న జరగనున్న మున్సిపల్ ఎన్నికల లోపల కాంగ్రెస్ పార్టీ పక్షాన పురపాలక సంఘ ఓటర్లందరికీ విజ్ఞప్తి చేస్తాను. ఎందుకంటే ఈ ఎన్నికలు ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి, ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడానికి, ఈ రాష్ట్రాన్ని అప్పులమయంలో నెట్టినటువంటి కేసీఆర్కు ఈ రాష్ట్ర ప్రభుత్వ ప్రజల ఆకాంక్ష ఏందో తెలపడానికి ఈ ఎన్నికలను ఉపయోగించుకొని చదువుకున్న విజ్ఞానవంతులైన పట్టణ ప్రజలు ఉండేటువంటి ఎన్నికల లోపల టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా, బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా ఓటేసి కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించే గొంతుగా ఎన్నుకోమని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు అనేకమైనటువంటి ఎన్నికల వాగ్దానాలు, 57 సంవత్సరాలకు పెన్షన్ కావచ్చు, 3016 రూపాయల నిరుద్యోగ భృతి కావచ్చు, 6 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి పేద ఇండ్లు లేని ప్రజలకు ఒక డబుల్ బెడ్రూమ్ కూడా ఇవ్వకుండా ఈరోజు ఈ రాష్ట్రాన్ని 3 లక్షల కోట్ల అప్పులు చేసినటువంటి వ్యక్తిని తప్పకుండా ఈ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. పొరపాటునో గ్రహపాటునో ముఖ్యమంత్రి గారు ఒక ఈచ్ వన్ టీచ్ వన్ అని చెప్పినారు. నేను ఈరోజు అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్రంలో విద్యా సంస్కరణకు సంబంధించి ఏ ఒక్క నిర్ణయమైనా తీసుకొని ఇన్ని పాఠశాలలు బంద్ అవుతుంటే, టీచర్ల నియామకం లేకుండా, యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లు లేకుండా నిర్వీర్యం చేసిన వ్యక్తి ఈచ్ వన్ టీచ్ వన్ అనేటువంటి అర్హత లేదు. పొరపాటున ఆ నిషా దిగకనో ఏమిటో ఈచ్ వన్ డ్రింక్ వన్ అనకుండా ఈచ్ వన్ టీచ్ వన్ అన్నట్టుగా అనిపిస్తూ ఉన్నది. ముఖ్యమంత్రి నినాదం, ఆయన బ్రాండ్ అంబాసిడర్గా ఈచ్ వన్ డ్రింక్ వన్కు సరిపోతారు తప్ప ఈచ్ వన్ టీచ్ వన్ కాదు. ఈరోజు ఈ ఎన్నికల లోపల మేము ఒకటే ఒక సరళి ప్రచారం దాంతో పోతా ఉన్నాం. ఈ ప్రభుత్వమును, ఈ నియంతృత్వ ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ప్రతిపక్షాలను గొంతుగా కాంగ్రెస్ పార్టీని బలపరచండి. లేదా మొన్న ఆర్టీసీకి ఏ విధంగానైతే నియంతృత్వంగా అణిచివేసినాడో రేపు పొద్దున అది ఏ సెక్షన్ మీదనైనా, ప్రభుత్వం ఉద్యోగుల మీద కావచ్చు, వ్యాపారస్తుల మీద కావచ్చు, లేదా దళితుల మీద కావచ్చు, లేదా ఇంకొకరి మీద కూడా కావచ్చు. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీని ఎన్నికల్లో గెలిపేయమని సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. రాష్ట్ర ప్రభుత్వాన్ని మార్చే ఎన్నికలు కావు, కేసీఆర్ని గద్దె దింపే ఎన్నికలు కావని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి విలేకరుల సమావేశంలో అన్నారు. పేద ప్రజలకు మంచినీరు కావాలన్నా, డ్రైనేజీ సమస్యలను తీర్చాలన్నా, హాస్పిటల్కి పోవాలన్నా ఆపదలో ఆదుకునే స్థానిక నాయకులను ఎన్నుకునే ఎన్నికలని అన్నారు. అందుకే ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతులను గెలిపించాలని పిలుపునిచ్చారు కోమటిరెడ్డి. కేసీఆర్ 2 లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డాడు అని కోమటిరెడ్డి విమర్శించారు. యాదాద్రి భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని మున్సిపాలిటీ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ, వచ్చే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. ప్రజల సమస్యలను పరిష్కరించడానికి నిరంతరం ప్రజలతో ఉంటాను అని హామీ ఇచ్చారు. కేంద్రం నుండి నిధులు తీసుకొచ్చి మున్సిపాలిటీలను అభివృద్ధి చేస్తానని అన్నారు. 2 సంవత్సరాలుగా మూసిన ప్రక్షాళన మాటలు నీళ్ల మూటలుగా మారాయని అన్నారు. 2 సంవత్సరాలుగా మూసిని ప్రక్షాళన మాటలు నీళ్ల మూటలుగా మారాయని అన్నారు. మూసీ ప్రక్షాళన కోసం ప్రధాని మోడీని నిధులు కేటాయించమని విజ్ఞప్తి, మూసీ ప్రక్షాళన చేస్తానని హామీ ఇచ్చారు. మిగులు బడ్జెట్తో ఉన్న తెలంగాణను లోటు బడ్జెట్గా కేసీఆర్ మార్చారు అని ఎంపీ విమర్శించారు. స్థానికంగా మంచి ప్రజాప్రతినిధులు ఉన్నప్పుడు మంచిగా పనులవుతాయి అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఇవాళ మన శత్రువు బలంగా ఉన్నాడు. శత్రువును దెబ్బతీయాలంటే
మనమంతా ముఖ్యంగా జనగాం మున్సిపాలిటీ నుంచి మొదలు పెడతాం. మరి జనగాం మున్సిపాలిటీకి సంబంధించి ముందుగా మల్లారెడ్డి గారిని ఒకరు మాట్లాడిన ఎందుకంటే ఎక్కువ మున్సిపాలిటీ మల్లారెడ్డి గారు మాట్లాడుతున్నారు. పార్లమెంట్ సన్నాహక సభకు ఇచ్చేసినటువంటి పెద్దల ప్రజలు గౌరవనీయులైన ఎంపీ వెంకటరెడ్డి గారిని తెలియజేస్తూ మళ్ళా కూడా మున్సిపాలిటీని అభివృద్ధి చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వదు. ఓన్లీ కేవలం పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగానే గతంలో నల్లగొండ మున్సిపాలిటీకి 340 కోట్ల రూపాయలు కాకుండా అనుభవంతో తేవడం జరిగింది. మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, శాశక్తుల కష్టపడి ఎక్కువ మున్సిపాలిటీలు గెలిపించుకుందాం. భువనగిరి పరిధిలో మీరు వచ్చే 1-2 సంవత్సరాల్లోనే అన్ని మున్సిపాలిటీల్లో, ఎందుకంటే చైర్మన్ మనవాడు ఉంటే నా దగ్గరకు వస్తాడు కాబట్టి మనం డిపిఆర్ తయారు చేసుకొని బ్యాంక్ లో నిధులు తీసుకొచ్చే విధంగా నాకున్న అనుభవంతో 24 గంటలు కష్టపడి ఈ మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తానని మీ అందరికి తెలియజేసుకుంటూ, ఇక్కడ వచ్చిన వాళ్ళు రాని వాళ్ళు ఎవరు కూడా బాధపడ అందరికీ టికెట్ చేయడం ఒక్కో వాళ్ళు 5-6 ఉంటారు. ఒకరికి వచ్చినా నాకు రాకుండా మిగిలినవి పార్టీ పరంగా కానీ వేరే విధంగా నేను అండగా ఉంటే వాళ్ళందరూ కూడా ఆదుకుంటారని మీ అందరికి హామీ ఇచ్చుకుంటూ, ఇలా భువనగిరి పెద్ద మున్సిపల్ చైర్మన్ ఉన్నది, జనగాం చైర్మన్ పెద్ద మున్సిపాలిటీ ఉన్నది. దానికి అక్కడ జనగా రాఘవరెడ్డి గారు కానీ మాజీ మున్సిపల్ సత్యనారాయణ గారు, సుధాకర్ గారు, వాళ్ళు స్థానికులు వాళ్ళకు కంపెనీ చేసుకొని గెలుస్తున్నా. మీ మనిషి నా మనిషి లేదు, మనం గెలిపించే చేయకూడదు కాంగ్రెస్ పార్టీ మనిషి. నాకైతే వర్గం అంటూ లేకుండా ఎవరు వచ్చినా పని చేస్తున్నామండి. ఎవరైనా వర్గాలను పెట్టుకొని నా మనసులకి కంపెనీ చేయాలి, నా మనసుకి పోస్ట్ అలాంటి లేకుండానే సన్నీ అమ్మడి గారు కోఆర్డినేషన్ కోసం రావడం జరిగింది. మన ఏకైక లక్ష్యం ఈ దోపిడీ చేస్తూ రాష్ట్రాన్ని మళ్ళా ఇలా వారసత్వంగా కొడుకు కట్టబెట్టే విధంగా పావులు నడుస్తూ పట్టణాలని, గ్రామాలని, తెలంగాణని నిర్లక్ష్యం చేస్తున్న కేసీఆర్ బుద్ధి చెప్పే ఎన్నికలు ముఖ్యంగా పేద ప్రజలకు సంబంధించిన ఎన్నికలు. ఎందుకంటే ఆపదలు సాపదలు డాక్టర్ దగ్గర పోవాలన్నా, ఇల్లు కావాలన్నా, పట్టాలు కావాలన్నా, రేషన్ కార్డు కావాలన్నా, గ్యాస్ కనెక్షన్ కావాలన్నా పనికొచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు. ఇక కేసీఆర్ గద్దెలింపేది నాలుగేళ్ళని ఇప్పుడు ఏం ఆయనే ఉంటారు. కానీ ప్రశ్నించే గొంతులు ఉండాలి, పనిచేసేవారు కావాలి. మళ్ళీ టీఆర్ఎస్ దద్దమ్మలు ఎమ్మెల్యే కౌన్సిలర్ గా చైర్మన్ గా అయితే వాళ్ళు పోయి ఎమ్మెల్యే అనగానే ఎమ్మెల్యే పోయి ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదు. అందుకని మీ అందరూ కూడా కష్టపడి పదిహేను తెలియజేసుకుంటూ ఇప్పుడు సరైన మాట్లాడుకుంటూ తెలంగాణ నిర్లక్ష్యం చేసిన ఈ తెలంగాణ బాగు చేసుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ పాలించాలి. తెలంగాణ ఇచ్చిన వాళ్ళు మన ప్రజల మీద ప్రేమ ఉంటుంది. ఆయన కొడుకు మీద కొడుకు స్థాపి सेंटर में मोदी से खफा है या तेलंगाना में केसीआर से खफा है, क्योंकि दोनों में झूठ बोल के बोलते आ रहे हैं और लोग को मानने लगे हैं कि ये जो सिर्फ झूठ पे सरकार बनाए। और हमें पूरा विश्वास है इस मुन्सिपलिटी जितने जो इलेक्शन होने वाले हैं लोग इस सरकार को नकारेंगे। बीजेपी और केसीआर सरकार को ज्यादा से ज्यादा लेके आएंगे। मैं अपील करना चाहता हूँ सारे कांग्रेस के नेताओं को, मंत्रियों को कि काम करके जो फाउंडेशन जो है डेमोक्रेसी का जो म्युनिसिपैलिटी इलेक्शंस में एक काम करें। और हमें पूरा विश्वास है हम इस म्युनिसिपैलिटी इलेक्शंस में ज्यादा से ज्यादा सीट जीत के आए। और मैं इसके बाद हम रिव्यू करेंगे। आप लोगों का शुक्रिया अदा करना चाहता हूँ कि आप लोग आए और हमारी इस मीटिंग में आपके पास। थैंक यू। ఆదిలాబాద్ జిల్లాలో వాతావరణం మరో మంచు కాశ్మీర్లా ఉంది. రాత్రిపూట నుండి వాతావరణం మార్పులు ప్రజలను చలికి విలువిలలాడేలా చేస్తోంది. మధ్యాహ్నం 2 గంటల సమయంలో 24 డిగ్రీలుగా నమోదైన ఉష్ణోగ్రత మరో గంట నుండే తిరోగమన దిశలో పయనించి గంట గంటకు మారుతుంది.
టీడీపీ హయాంలో అసెంబ్లీ రాజధానిపై చర్చ జరిగింది. ఏకగ్రీవంగా తీర్మానం చేసిన సంగతి మర్చిపోయారా అంటూ సిపిఐ నారాయణ ప్రశ్నించారు. జగన్ కూడా 30,000 ఎకరాలు కావాలని, అద్భుతమైన భవనాలు కట్టాలని అన్నారని గుర్తు చేశారు. అమరావతికి ప్రధానితో శంకుస్థాపన చేశారని, 13 జిల్లాల ప్రజలు అమరావతి రాజధాని అని నమ్మారని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో జగన్ 3 రాజధానులు అని చెప్పలేదు, మేనిఫెస్టోలో లేదన్నారు. అలాంటప్పుడు 3 రాజధానులను ఎలా చెబుతారని ప్రశ్నించారు. అటుకాదు నేను ఇంద్రలోకనాగా చేయాలని చెప్పేసి అత్యాశకు పోయాడు. అత్యాశకు పోయి సింగపూర్, మలేషియా అన్నాడు. సరే రైతులు ఏం చెప్పాడు, మొత్తానికి వాళ్ళు డబ్బు ఒక 30,000 ఎకరాలు రైతులు ఇచ్చారు, ఒక 18,000 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ని ఆక్యుపై చేసుకున్నాడు. అయితే వాళ్ళకి బెనిఫిట్ చూపించాడు కాబట్టి ఇచ్చారు. వాస్తవానికి ఈ రాష్ట్ర క్యాపిటల్ కోసం ఇంత అర్థాంతం చేయాల్సిన అవసరం లేదు. అయిపోయింది, చేశారు, రైతులు కూడా ఇచ్చేశారు, ఇచ్చారు. ఇప్పుడు ఆడ కట్టాలంటే 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుద్ది మాకు అని చెప్పేసి అని ఇప్పుడున్న గవర్నమెంట్ చెప్తా ఉంది. నేను ఇక్కడి నుంచి సవాల్ ఇస్తున్నా, ఒక్క పైసా ఖర్చు లేకుండా మీరు ఇచ్చిన డిజైన్ ప్రకారం క్యాపిటల్ కట్టడానికి అవకాశం ఉంది. మీకు చేత కాకపోతే నేను కమ్యూనిస్ట్ పార్టీకి నేను వ్యాపారం చేయను, మాకు అప్పగించాలి, మేము కట్టి పెడతాం. 12,000 ఎకరాలు రెడీగా ఉంది మీ దగ్గర. డెవలప్మెంట్కి ఇస్తే కూడా 6,000 ఎకరాలు 60,000 ఎకరాలు మంచి కావాల్సిన బిల్డింగ్ కట్టి పెడతారు. ఒక్క పైసా ఖర్చు లేకుండా అమరావతిలో క్యాపిటల్ కట్టేటువంటి సెల్ఫ్ ఫైనాన్స్ రిసోర్సెస్ ఉన్నాయి. ఈ ప్రభుత్వం చెప్పేది అబద్ధం చెప్తా ఉంది. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఒక అవసరం ఉన్నా కూడా దానిలో నుంచి డబ్బులు వస్తాయి. దాని ప్రకారమే ఇది చేశాడు. అంటే చంద్రబాబు చేసిన తప్పని ఏంటంటే ఏమని చెప్తున్నా, ఇప్పుడు నేను చెప్తున్నా, చంద్రబాబు పక్కన పెట్టండి, చంద్రబాబు నాకేం పని. ఇప్పుడు ఉన్న ల్యాండ్స్లో ఒక అలాట్మెంట్ అంతా పోను 12,000 ఎకరాలు రెడీగా ఉందండి గవర్నమెంట్ చదువులో. దీన్ని డెవలప్మెంట్కి ఇస్తే ఖచ్చితంగా డెవలప్మెంట్ పాలసీ మన దగ్గర ఉంది కదా, కానీ నీకు కావాల్సిన క్యాపిటల్ కట్టి పెడతారు. ఆ ఉద్దేశంతో వాళ్ళు చేసి ఉండొచ్చు వేరు. ఒక్క పైసా ఖర్చు లేకుండా చందాలతో కూడిన క్యాపిటల్ కట్టచ్చు. వీళ్ళు కట్టకూడదు అనుకున్నారు కాబట్టి వాళ్ళు మేల్కొని నిద్రపోతారు. ఏం ఊరు లేపుతారు, నిజంగా నిద్రపోతారు, లేపచ్చు, మేల్కొని నిద్రపోతున్నారు, అబద్ధాలు చెప్తారు. అది కరెక్ట్ కాదు. 1,00,000 కోట్లు అని చెప్పేసి బ్రూస్టప్ చేయించి అది మాయం చేయాలని ప్రయత్నిస్తారు. అది కరెక్ట్ కాదు ఆ వాదన. ఇంకోటి చెప్తాను, మీరు చెప్పింది, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండేవాడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయకూడదు. వాళ్ళు క్యాపిటల్ కట్టుకోవాలి, దాన్ని తంటాలు పడుకోండి. గుడిసెలో ఉన్న మేడలో ఉన్న ముఖ్యమంత్రి సమర్థమైన పాలన చూస్తారు తప్ప అందమైన బిల్డింగ్లు చూడరు. చంద్రబాబు ఆ విషయంలో ఈ బ్యాక్వర్డ్ మనస్తత్వం నుంచి భ్రమం లేకపోయాడు. అందువల్ల తప్పుడు అడిగేశాడు. ఇప్పుడు దాన్ని ఏం చేయాలి? ఇప్పుడు మనం ఉన్న సోర్స్ ఉపయోగించుకోవాలి లేదా? ఆ రైతులను కాపాడాలి, క్యాపిటల్ కావాలి. ఆ ప్రకారం మనం డెసిషన్ తీసుకోకుండా చంద్రబాబు చేశాడు కాబట్టి అని అడుగు పెట్టండి. జయలలిత కాదు, ఎట్లయితే కరుణానిధి 1,000 కోట్లు ఖర్చు పెట్టి బ్రహ్మాండమైన అసెంబ్లీ కడితే ఆ జయలలిత దాన్ని హాస్పిటల్కి ఇచ్చింది తప్ప అడిగే పెట్టల. ఇది కక్షపూరిత వైఖరి. చంద్రబాబు నాయుడు అబ్బసొత్తా ఇదేమన్నా. కాబట్టి కక్షపూరిత వైఖరి మాని రాష్ట్ర ప్రజానీకం నమ్మింది, ఆశించింది. నడి సెంటర్లో ఉన్నటువంటి ప్లేస్ కాబట్టి దాన్ని అంటే కొనసాగించమని కోరుతా ఉన్నాం. దీనిలో హైకోర్టు మార్చాలంటే మాత్రం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సంతకం కావాల్సిందే. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సంతకం లేకుండా హైకోర్టు మార్చలేరు. క్యాపిటల్ అంటావా వాళ్ళు అసెంబ్లీ ఇష్టం, ముఖ్యమంత్రి అసెంబ్లీ అనుకుంటే మార్చుకోవచ్చు, అదేం ప్రాబ్లం. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జేఏసీ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ఇందిరా పార్కులో మహాధర్నా, తెలంగాణ మిలియన్ మార్చ్ తరహాలో భారీగా తెలుగు తల్లి ఫ్లైఓవర్పై చేరుకుని ఎన్ఆర్సీ, సిఏఏకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. భారీ ఎత్తున ట్రాఫిక్ స్తంభించింది. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ఇందిరా పార్క్ వద్ద ధర్నాకు అనుమతించిన పోలీసులు ఈ ధర్నాలో పాల్గొన్న వేలాది మంది హైదరాబాద్ నగర వాసులు जितने लोग कुर्सियों पर बैठे हुए हैं धरना चलेगा कोई कुर्सी छोड़ कुर्सियां निकाल लीजिए, कोई भी बैठ लीजिए।
జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలంలో బిజ్జారం గ్రామం రోడ్డు పక్కనే ప్రమాదకరమైన విద్యుత్ స్తంభం ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. ప్రజలకు రాకపోకలకు మెయిన్ రోడ్డు కావడం వల్ల వాహనాలు వెళ్లడానికి చాలా ఇబ్బందికరంగా మారింది. ప్రజలు ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలో బోడబండ గ్రామంలో ఇంటి స్థలాల కోసం కర్నూలు జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్, ఆర్డీఓ బాలగణేశయ్య, ఆర్ఐ రామయ్య, వీఆర్ఓ శ్రీనివాసులు, ఎన్ఆర్జీఎస్ ఏపీఓ కళ్యాణ్ చక్రవర్తి, టెక్నికల్ అసిస్టెంట్ నాయుడు, సర్వేయర్లు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో బోడబండ వైఎస్ఆర్సీపీ నాయకులు పెద్ద నర్సిరెడ్డి, గోవిందరాజులు, కడివెల్ల హనుమంతు తదితరులు పాల్గొన్నారు. ఫారెస్ట్ కోసం రిజర్వ్ చేసింది. అవును సార్, రెవెన్యూ ల్యాండ్ ఇస్బాబుల్ రెవెన్యూ ల్యాండ్, నాట్ ఫారెస్ట్ ల్యాండ్. సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ ఏటూరు నాగారం వారి ఆధ్వర్యంలో మేడారం శ్రీ సమ్మక్క సారమ్మల జాతర 2020కి ఏర్పాట్లపై మేడారంలో ముగ్గురు మంత్రులు సత్యవతి రాథోడ్, గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, గ్రామీణ తాగునీటి సరఫరా శాఖ మరియు శ్రీ ఇంద్రకరణ్ రెడ్డి హరిత గృహం నందు జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరుల కార్యక్రమంలో మంత్రులు మాట్లాడుతూ ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం అని, జాతరకు తగిన ఏర్పాట్లకు ప్రభుత్వం కావలసిన నిధులను ఇప్పటికే సమకూర్చిందని తెలిపారు. ప్రభుత్వం అన్ని రకాలుగా సౌకర్యాలు, రహదారులు కానీ, మంచినీటి సౌకర్యము, శానిటేషన్, మరి ఎండోమెంట్ సంబంధించిన దేవాలయ పునరుద్ధరణ, ఫారెస్ట్లో పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జంతువులకు అటు వారికి ప్లాస్టిక్ నియంత్రణ చేయాలని అందరం కూడా నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి మరి ఇవన్నీ కూడా స్థానికులు జరిగే ఆ కుంటుకుండా నడిచే పనులన్నీ కూడా క్లియర్ చేయాలనేది కూడా ముఖ్యమంత్రి గారు కూడా స్వయాన చెప్పడం కూడా జరిగింది. అదే తిరిగా భూపాలపల్లి కాటారం దగ్గర నుంచి వచ్చే రోడ్డు మేడారం వరకు కూడా క్లియర్ చేయాలని, మైబాద్ నుంచి నర్సంపేటకు వచ్చే రోడ్డును కూడా త్వరగా పూర్తి చేసి మేడారం జాతరకు అందాలని, వరంగల్ నుంచి మరి తాడువాయి వరకు కూడా మొత్తం కూడా క్లియర్ చేయాలి. చిన్న చిన్న పనులన్నీ కూడా పెండింగ్ ఉన్నాయి. వీటి మీద ఎన్హెచ్ వాళ్ళతోటి, ఆర్ఎంబి వాళ్ళతోటి, కాంట్రాక్టర్లతో ఇవాళ రివ్యూ చేయడం జరిగింది. అదే కొత్త సత్తనడక నడుస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా జనవరి ఎండింగ్ వరకు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించడం జరిగింది. ఎవరు నిర్లక్ష్యం చేసినా, జాప్యం చేసినా యాక్షన్ తీసుకోవటం కూడా జరుగుతుంది. పోలీసు వాళ్ళతోటి కోఆర్డినేషన్ చేసుకొని, జిల్లా కలెక్టర్లతోటి కోఆర్డినేషన్ చేసుకొని పబ్లిక్ ఇబ్బంది కాకుండా చేయాలనేదే ప్రత్యేకంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. పోలీసు కూడా చిత్తూరు జిల్లాలో శ్రీకాళహస్తిలో మంత్రి బొత్స సత్యనారాయణ ప్రత్యేక పూజలు చేశారు. దర్శనం కోసం వచ్చిన మంత్రికి ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. దర్శనం అనంతరం ఆలయ పూజారులు తీర్థ ప్రసాదాలను అందించారు. పడిపోతారు. పదండి పదండి.
పాపోహం పాపధర్మాహం పాపాత్మా పాపసంభవః రాహిమాన్ కృపయా దేవ శరణాగతవత్సలా. అందరూ ఇలా చెప్పండి. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఎన్ఆర్సీ క్యాబ్ చట్టాలకు మద్దతుగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో సాగర్ రహదారిపై విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు నాయకులు మాట్లాడుతూ ఎన్ఆర్సీ క్యాబ్ చట్టాల వల్ల ఎవరికీ నష్టం లేదని, ఈ చట్టాన్ని ప్రజలందరూ అర్థం చేసుకుని మద్దతు తెలపాలని అన్నారు. విద్యార్థులకు ఈ చట్టంపై అవగాహన కల్పించారు. ఈ యొక్క సిఏఏ సిటిజన్ అమెండ్మెంట్ బిల్లుకు మద్దతుగా ప్రతి నగరంలో వేలాది మంది విద్యార్థులతో ర్యాలీలు, అవగాహన కార్యక్రమాలు చేపడతా ఉంది. ఈరోజు భారత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి యొక్క పౌరసత్వ బిల్లును అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ సమర్థిస్తూ ఉంది, మద్దతు తెలుపుతా ఉంది. ఎందుకంటే ఈ దేశంలో వచ్చేటటువంటి ప్రతి వ్యక్తికి ఒక గుర్తింపును అనేది ఇస్తాము అని చెప్పేటటువంటి ఈ యొక్క ప్రభుత్వానికి అందరూ మద్దతు తెలపాలి. ఎందుకంటే గతంలో జరిగినటువంటి ఉగ్రవాద దాడులను అరికట్టాలంటే, గతంలో ఉన్నటువంటి అల్లర్లను ఆపాలంటే ఈ యొక్క బిల్లు ఎంతైనా అవసరం ఈ యొక్క దేశానికని భావిస్తూ ఉన్నాం. ఈ యొక్క దేశంలో అనేక రకాలైనటువంటి వ్యక్తులు ఈరోజు అల్లరి మూకలుగా ప్రజలను రెచ్చగొడతా ఉన్నారు. మేము ఒకటి తెలియజేస్తా ఉన్నాం, ఎందుకోసం ఏ విధానాన్ని మీరు ఆపుకొని ఈరోజు ఆ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నారు? ఏమి తప్పుంది ఈ బిల్లులో అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఒకటి, మనము వేరే దేశానికి వెళ్తే మనం పాస్పోర్ట్ లేకుండా రానిస్తారా? మన యొక్క వీసా లేకుంటే ఆ దేశాల్లోకి రానిస్తారా? మరి మన దేశంలోకి ఎందుకోసం రానియాలి? మనది ధర్మ సత్రంలా కనిపిస్తుందా ఈ యొక్క భారతదేశం అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. విద్యార్థిని ఈ యొక్క దేశంలో అనేక అల్లరి మూకలు ప్రవేశిస్తూ ఉన్నాయి, అనేక రకాలైనటువంటి అల్లర్లను చేస్తూ ఉన్నాయి, అనేక రకాలైనటువంటి బాంబు దాడులు జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటిని అరికట్టాలంటే ఒక పౌరసత్వ బిల్లు అవసరం, ఒక ఎన్ఆర్సీ అవసరం. ఇవన్నీ ఒక భారతదేశానికి అవసరం కాబట్టి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతా ఉంది. సంబంధించిన అవగాహన ప్రతి విద్యార్థి కూడా తెలపడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంది. మన భారతదేశం 1947 ఆగస్టు 15న మత ప్రాతిపదికన విడిపోయిందో ఆ రోజే పాకిస్తాన్ మరియు భారతదేశం ప్రధానమంత్రులు ఏమని చెప్పారంటే, ఈరోజు భారతదేశంలో ఉన్న ముస్లిమ్స్ ఎవరైతే మైనార్టీలుగా ఉన్నారో వాళ్ళు ఏ విధంగా అయితే హక్కులు పొందుతారో అదేవిధంగా పాకిస్తాన్లో ఉన్న మైనార్టీలైన హిందువులకు కూడా సమాన హక్కులు కల్పిస్తామని ఆ రోజు పాకిస్తాన్ ప్రధానమంత్రి కూడా తెలపడం జరిగింది. కానీ ఏం జరిగింది? మన స్వతంత్ర వేడుకలకు సందర్భంగా ఎంతో మంది మైనార్టీలను చంపి వారి యొక్క శవాలను మనకు పంపించడం జరిగింది. అంటే ఆ రోజే వాళ్ళు హక్కుల ఉల్లంఘన అనేది జరిగింది. అంతేకాకుండా ఇంకా ఎవరైతే మైనార్టీలు అక్కడ ఉన్నారో వాళ్ళని మత మార్పిడి చేసే విధంగా వాళ్ళని బలవంత పెట్టారు, వాళ్ళు ఎన్నో చిత్రహింసలకు గురి చేశారు. అలాంటి వాటిని తట్టుకోలేక వాళ్ళంతా ఆ రోజు మన భారతదేశంలోకి, మాకు భారతదేశం తప్ప ఇంకో దేశం దిక్కులేదు అని మన భారతదేశంలోకి శరణార్థులుగా వచ్చారు. ఈ రోజు వచ్చి 70 సంవత్సరాలు అవుతున్నప్పటికీ వారికి ఎలాంటి భారతదేశం అనేది ఎలాంటి గుర్తింపుని ఇవ్వలేకపోయింది. ఈరోజు వాళ్ళు ఏ గుర్తింపు లేకుండా భారతదేశంలో ఎన్నో చిత్రహింసలకు గురవుతూ వాళ్ళ యొక్క జీవనాన్ని వెల్లదీస్తున్నారు. ఈరోజు ఆ రోజు 1955 జవహర్లాల్ నెహ్రూ గారు ఏదైతే ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చారో ఆ రోజే నిర్ణయించారు, ప్రతి ఒక్కరికి అని నిర్ణయించారు. కానీ వాళ్ళు దీన్ని అమలు చేయలేకపోయారు. అదేవిధంగా 2004 సంవత్సరంలో కాంగ్రెస్ మరియు సిపిఐఎం లాంటి ఒక అలయన్స్ ప్రభుత్వం ఏర్పడి కూడా ఆ రోజు పార్లమెంట్లో దీనిపై చర్చకు తీసుకొచ్చింది. శరణార్థులు
వీళ్ళు ఏదైతే ప్రపోజ్ చేసిరో దాన్నే ఈరోజు బీజేపీ గవర్నమెంట్ అనేది తీసుకొచ్చింది. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి? అధికార పార్టీ ఏదైతే పెడుతుందో దాన్ని వ్యతిరేకించడమైనా ప్రతిపక్షాల పని. అందులో దేశం కోసం, ధర్మం కోసం అది ఉపయోగపడుతుందా లేదా అనే ఆలోచించే చిత్తశుద్ధి కూడా ఎందుకు ఈరోజు ఈ రాజకీయ నాయకులకు లేకుండా పోతుంది? ఈరోజు ఈ సిఏఏ బిల్ అనేది 2016లోనే పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. దానిపై ఆగస్టులో కూడా జాయింటరీ పార్లమెంట్ వేస్తే 2.5 సంవత్సరాల్లో దీనిపై తీర్పునివ్వడం జరిగింది. తీర్పునిచ్చాక ఆ రోజు ఎలక్షన్ కోడ్ ఉందని చెప్పేసి ఈరోజు 2019లో ఆ బిల్లును పాస్ చేసి యాక్ట్ చేశారు. మరి చేసినప్పుడు దీనిపై పార్లమెంట్లో రసవంతమైన చర్చ జరిగినప్పుడు ఆ రోజు వీళ్ళ యొక్క అనుమానాలని ఎందుకు అడగలేకపోయారు? అందులో ఉన్న తప్పేందని ఎందుకు నిలదీయలేకపోయారు? ప్రతి ఒక్క ఈరోజు పార్లమెంట్ సభ్యులు అంటున్నారు దీనిలో ముస్లింలకు వ్యతిరేకంగా ఉందని. మేము ఒక్కడే చెప్తున్నాం, ఏదైతే సిఏఏ అనే చట్టం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా చదవండి. అందులో ఎక్కడైనా భారతీయులకు హాని కలుగుతుంది అని. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టీఆర్ఎస్ పార్టీపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ ఫైర్. ఎన్నికల వాగ్దానాలు నెరవేర్చని టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఓట్లు అడిగే హక్కు లేదని ఆగ్రహం. మరో మంచు కాశ్మీర్ని తలపిస్తున్న ఆదిలాబాద్ జిల్లా వాతావరణం. అనూహ్య మార్పుతో అన్నదాతల ఆందోళన. టీడీపీ హయాంలో అసెంబ్లీలో రాజధానిపై చర్చ. రాజధాని మార్పుపై జగన్పై నిప్పులు చెరిగిన సిపిఐ నారాయణ. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.